శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మానవాళికి వరం, శృతి, స్మృతి మరియు పురాణాలకు పుణ్యక్షేత్రమైన, కరుణకు నిలయమైన శ్రీ శంకరాచార్యుల రూపంలో ఉన్న భగవంతుని పాదాలకు నమస్కరిస్తున్నాను. ఆదిశంకరాచార్యులు తన బోధనలతో భరతభూమిని వెలుగులతో నింపిన ఒక ఆధ్యాత్మిక తేజోమయ జ్యోతి. శంకరుల బోధనల ప్రభావం ఇప్పటికీ కూడా అలాగే ఉంది, ఎప్పటికీ కూడా ఉంటుంది. ఎంతో ప్రఖ్యాతిని పొందిన ఆయన జీవితంలోని ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న కొన్ని కథలను తెలుసుకుంటాం. ఆదిశంకరులు ఒక గొప్ప మేధావి, భాషా శాస్త్ర ప్రవీణులు, అన్నిటికీ మించి ఆధ్యాత్మిక తేజం, భారతదేశానికి గర్వకారణం. అతి చిన్న వయసులోనే ఆయన ప్రదర్శించిన వివేచన, ప్రవీణత, స్థాయి ఆయనను మానవాళికి ఒక వెలుగు దివ్వెను చేసింది. ఆయన అనితర సాధ్యం కాని అసాధారణమైన పాండిత్యం కలవాడు. 2 ఏళ్ల వయసులోనే ఆయన సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడడం, రాయడం చేయగలిగారు. 4 ఏళ్ల వయసుకే ఆయన వేద పఠనం చేశారు. 12 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్ళారు. అంత చిన్న వయసులోనే శిష్యులను పొంది ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం భారతదేశమంతటా సంచరించటం మొదలుపెట్టారు. ఆయనకు 32 ఏళ్ల వయసులో తన శరీరాన్ని వదిలిపెట్టాడు. కానీ ఆ 20 ఏళ్లలో, అంటే 12 ఏళ్ల వయసు మొదలుకొని 32 ఏళ్ల వయసు వరకు భారతదేశంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి, తూర్పు నుండి పశ్చిమానికి, కేరళ నుండి సరాసరి బద్రీనాథ్, అక్కడి నుండి మళ్ళీ వెనక్కి, ఇలా ఆయన భారతదేశం నలుదిశల్లోనూ పలుమార్లు కలియదిరిగారు. ఆయన జీవించి ఉన్న కొద్ది కాలంలోనే అంత ఎక్కువగా నడవాలంటే ఆయన ఖచ్చితంగా చాలా వడివడిగా నడిచేవాడై ఉండాలి. మధ్య మధ్యలో ఆయన వేల పుటల సాహిత్యాన్ని కూడా రచించారు. అలాంటి శంకర భగవత్పాదులకి శ్రీరాముని మీద ఎలాంటి భక్తి ఉండేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిశంకరాచార్యులు సాక్షాత్ శివభగవానుని అవతారం. ఆయన యోగ జ్ఞాన వైరాగ్య భక్తి స్వరూపులు. శంకరులు కొద్ది కాలంలోనే భారతదేశంలో 4 వైపుల 4 మఠములను, ఉపమఠాదులను నిర్మించి సమస్త దేశమందు సత్య సనాతన ధర్మమును స్థాపించారు. ఉపనిషత్తులకు, గీత, వేదాంత దర్శనాదులకు అద్భుతమైన భాష్యాన్ని రచించి తన తీవ్ర ప్రతిభా దివ్య విజ్ఞానములతో సమస్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. శక్తి ఉపాసనపై సౌందర్యలహరి, నృసింహ ఉపాసనపై లక్ష్మీ నృసింహ స్తోత్రం, శివ, విష్ణు, కృష్ణ, గణపతి, హనుమదాది దేవతల ఉపాసనలపై కూడా దివ్యమైన స్తోత్రాలను రచించారు. మహర్షి వాల్మీకి ఆది కావ్యం శ్రీమద్ రామాయణం రచించి అనుపమైన కార్యం చేశారు. దీనికి సరి సమానమైనది మరి లేదు అని అనిపిస్తుంది. శంకరుల శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రమును చూచినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇది కూడా కేవలం 29 శ్లోకాలలో ఉన్నది. ఇతడు శ్రీరాముని ఎడల అనన్య నిష్ఠ, విశుద్ధ భక్తి, ఆత్మపరాయణత చూపించారు. శంకర భగవత్పాదులు వాల్మీకి రామాయణాన్ని, అనేక రామచరిత్రలను పలుమార్లు శ్రద్ధాభక్తులతో అభ్యసించను అనిపిస్తుంది. శ్రీరామ భక్తి యందు అందరికంటే గొప్పవాడయ్యారు. ఇతని శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రంలో ప్రతి పదమందు శంకరులు అహర్నిశలు రామనామం జపించారు. శ్రీరాముని స్వరూపాన్ని ధ్యానిస్తూ
అత్యంత నమ్రతతో శ్రీరాముని స్తుతిస్తూ సదా తన ఆరాధ్య దైవం శ్రీరాముని నవవిధ భక్తి యందు నిమగ్నుడై తన్మయత్వం చెందారు. ఈ స్తోత్రంలో ప్రతి పద్యం సర్వోత్తమంగానే కనిపిస్తుంది. శంకరుల వారి రామ నిష్టను, రామ ప్రేమను మర్మంగా నేర్పుతో వర్ణించారు. దీనిని ఎన్ని పర్యాయాలు చదివినా మనస్సు మళ్ళదు. పాఠకులకు శ్రీరామునిపై భక్తిభావం పెరుగుతూనే ఉంటుంది. ఈ దృష్టితోనే ఇక్కడ కొన్ని పద్యాలు భావానువాదం ఇవ్వబడింది. దీనివల్ల వినేవారికి అపార లాభం కలిగి అపార భక్తి శ్రీరాముని పట్ల, శంకరుల పట్ల కలుగుతుంది. విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణాధారమాధారహీనం వరేణ్యం మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం ధామం రామం ప్రపద్యే. శుద్ధ సచ్చిదానంద పరమాత్మస్వరూపుడు స్వయంగా సర్వదా నిరాధారుడు, సమస్త గుణాధారుడు, సర్వశ్రేష్ఠుడు, సదా స్వయం ప్రకాశస్వరూపుడు, అందరికంటే గొప్పవాడు, సర్వప్రాణుల హృదయ నివాసి, అనంత గుణనిధి, సుఖస్వరూపుడు, స్వప్రకాశస్వరూపుడు అయిన శ్రీరామ భగవానుణ్ణి శరణు వేడుచున్నాను అంటున్నారు శంకరులు. శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం సుఖాకారమాకార శూన్యం సుమాన్యం మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహేశం ప్రపద్యే. పరమ కళ్యాణస్వరూపుడు, త్రికాలములందు నిత్యం ఒకే రూపమందు ఉండేవాడు, సర్వసమర్థుడు, ముక్తిప్రదాత, తరించువారికి తారక నామంతో ప్రసిద్ధుడు, సుఖస్వరూపుడు, నిరాకారుడు, అందరి చేత అన్ని విధములా పూజింపబడువాడు, ఈశ్వరునికి కూడా ఈశ్వరుడైనవాడు, సర్వకళాస్వరూపుడు, సమస్త దేవతలకు ప్రభువైనవాడు, అందరి స్వామి అయినందున తనను మించిన స్వామి లేనివాడు, సమస్త మానవులకు స్వామి, పృథివికి కూడా స్వామి, తనపై శాసకుడు లేనట్టివాడు. కాబట్టి అటువంటి శ్రీరామ భగవానుణ్ణి శరణు వేడుచున్నాను అంటున్నారు శంకరులు. యథావర్ణయత్కర్ణమూలేంతకాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 భజేహం. కాశీలో శంకర భగవానులు ప్రాణుల అంతకాలమందు వారి కర్ణముల చెంత నెమ్మదిగా రామ రామ అని చెప్పుచు ఏ రామనామము ఉపదేశించనో అట్టి తారక బ్రహ్మస్వరూపుడు శ్రీరామ భగవానుణ్ణి పదే పదే నిరంతరం భజిస్తాను అంటున్నారు. మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్య కోటి ప్రకాశం సదా జానకీ లక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజేహం భజేహం. క్వణద్రత్న మంజీర పాదారవిందం లసన్మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్న హరోల్ల సత్కౌస్తుభాంగం నచచ్చం చరీ మంజరీలోలమాలం లసచ్చంద్రికాస్మేర శోణాధరాభం సముద్యత్పతంగేందు కోటి ప్రకాశం నమద్బ్రహ్మరుద్రాది కోటీరరత్నస్ఫురత్కాంతి నీరాజనారాధితాం గ్రీం. కల్పవృక్షం కింద మహారత్నమయ మంగళమయ సింహాసనంపై కోట్ల సూర్యులతో సమానంగా ప్రకాశించువాడు, సీతాలక్ష్మణ సహితుడై సుఖంగా విరాజమానుడై ఉండు అనుపమ శ్రీరామచంద్రుణ్ణి నేను పదే పదే నిరంతరం శరణు వేడుచున్నాను. చరణ కమలముల యందు రత్న నిర్మిత మంజీరధ్వనులు గలవాడు, శరీరంపై రమ్యమైన పీతాంబరం గలవాడు, నడుమునకు స్వర్ణమయమగు మొలత్రాడుతో శోభించేవాడు, వక్షస్థలంపై మహారత్నమయ హారము దివ్య కౌస్తుభమణిని ధరించినవాడు, కంఠమునందు దివ్య వనమాలను దాల్చినవాడు, ఎర్రని అధరములపై మందహాసంతో కూడిన చిరునవ్వును దివ్యమైన వెన్నెల వలె అంతటా వెదజల్లువాడు, కోట్ల సూర్యులు ఉదయించు శోభను ధిక్కరించు శోభ కలవాడు, బ్రహ్మ శివాది దేవతాగణములు నీరాజనములు పట్టు రత్న చరణపీఠంతో వెలుగొందు శ్రీరామ చరణములకు వందనములు.
పురప్రాంజలి ఆంజనేయాదిభక్తాన్ స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం భజేహం భజేహం సదా రామచంద్రం త్వదన్యం నమన్యే నమన్యే నమన్యే. శ్రీరామ భగవానుని ఎదుట అంజనీతనయాది భక్తులు అంజలి ఘటించి నిలువడగా భగవానుడు అతనికి కళ్యాణమయ జ్ఞానముద్రచే దివ్యమైన జ్ఞానాన్ని ఉపదేశించారు అంటున్నారు శంకరులు. నేను అటువంటి శ్రీరామచంద్రుని సదా భజించుచున్నాను ప్రభు. మిమ్ము తప్ప నేను ఇతర దేవతలను స్వప్న జాగ్రత్త సుషుప్తులను 3 అవస్థలలో ఎప్పుడూ కూడా వేడుకొనను వేడుకొనను వేడుకొనను. ఇది సత్యం అంటున్నారు శంకరులు. అసీతా సమయితైర కోదండభూషైర సౌమిత్రి వంద్యైర్య చండ ప్రతాపై అలంకేశ కాలై రసుగ్రీవమిత్రైర రామాభిధేయై రలం దైవతైర్నః. సీతా సమన్వితుడు, కోదండ ధనుర్విభూషితుడు, లక్ష్మణాభివందితుడు, ప్రచండ ప్రతాప సమన్వితుడు, లంకేశ రావణునికి కాలస్వరూపుడు, సుగ్రీవునికి పరమమిత్రుడు, శ్రీరామనామంతో శోభించు భగవానుని విడిచి నాకు ఇతర దేవతలతో ఏం ప్రయోజనం లేదు. అవీరాసనస్థై రచిన్ముద్రికాఢ్యై రభక్తాంజనేయాది తత్వప్రకాశై ఆమందరమూరైర మందారమాలైర రామాభిధేయైరలం దైవతైర్నః. వీరాసనంతో ఉండువాడు, జ్ఞానముద్రా సంయుతుడు, తన భక్తుడైన హనుమంతునికి జ్ఞాన తత్వాన్ని బోధిస్తూ మందారమను దేవవృక్షం కింద విరాజమానుడై మందార పుష్పమాలను ధరించినట్టే శ్రీరామనామధారి అయిన నా ఇష్టదైవాన్ని విడువను. ఇతర దేవతలతో నాకు ప్రయోజనం లేదు. అసింధు ప్రకోవైర వంద్య ప్రతాపైర బంధు ప్రణయాణైర మందస్మితాఢ్యై అదండ ప్రభాసైర కండ ప్రబోధై రరామాభిధేయైరలం దైవతైర్నః. సముద్రునిపై కోపించినవాడు, తన ప్రతాపమును గాని ప్రసన్నతను గాని ఎప్పుడునూ వ్యర్థం కానివాడు, లక్ష్మణునితో కలసి సంచరించేవాడు, ఎల్లప్పుడూ మందహాసంతో శోభించే మోము కలవాడు, దండక చిత్రకూటాదులందు నివసించినవాడు, అఖండ జ్ఞానస్వరూపుడు, శ్రీరామనామధారి అయిన నా ఇష్టదైవాన్ని ఎప్పుడూ నేను విడవను. అన్య దేవతలతో నాకేం ప్రయోజనం లేదు. అంటే ఈ పై 3 శ్లోకములలో శంకరాచార్యుల వారు శ్రీరాముని యందు తనకున్న అనన్య భక్తి నిష్టల స్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ శ్లోకంలో పరమభక్తులకు శ్రీ శంకరాచార్యుల వారి కావ్యకళ, వేదశాస్త్ర పరిజ్ఞానం, నిత్య అద్వైత నిష్ట, వినయం, నిరభిమానం, స్వచ్ఛలమైన నిర్మల హృదయం, పవిత్రత, కోమలమైన భావం, పరిపక్వ ధ్యానం, భక్తి శ్రద్ధలు సూర్యకిరణముల వలె ప్రతి పదమందు ప్రకాశిస్తూ ఉన్నాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.